రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కొనసాగుతాయి, కానీ కొన్ని కంపెనీలకు వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తుంది. సుంకాలను తగ్గించేందుకు అమెరికా అంగీకరించినందుకు ప్రతిగా రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ క్రమంగా తగ్గించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే ప్రస్తుతానికి రష్యా నుంచి భారత్కు చమురు దిగుమతులు కొనసాగుతాయని తెలుస్తుంది. భారత్లోని నయారా ఎనర్జీ లాంటి చమురు రిఫైనరీలకు ఇతర ప్రత్యామ్నాయాలు లేనందున రష్యా నుంచి అవి చమురు దిగుమతిని కొనసాగిస్తాయని సమాచారం. ఈ రిఫైనరీలో ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తుంటాయి. రష్యా నుంచి ముడి చమురును కొనడం ఆపేయండి అంటూ ఇప్పటి వరకు భారత్లోని రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు అందలేదని తెలుస్తుంది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను క్రమంగా తగ్గించమని అన్ని రిఫైనరీలకు అనధికారిక సూచనలు చేశారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముడి చమురు కోసం రిఫైనరీలు సగటున 6 నుంచి 8 వారాల ముందే ఆర్డర్లు ఇస్తుంటాయి. ఈ విధంగా ఇచ్చిన ముందస్తు ఆర్డర్ల ప్రకారం రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు తప్పకుండా కొనసాగిస్తాయని తెలుస్తుంది. కానీ ఇకపై కొత్త ఆర్డర్లు ఇవ్వడం ఆపేస్తాయని అంటున్నారు నిపుణులు. అయితే రష్యా చమురు వర్సెస్ భారత రిఫైనరీగా మారింది ప్రస్తుత పరిస్థితి. రష్యాకు చెందిన ప్రధాన చమురు ఎగుమతి కంపెనీలపై 2025లో అమెరికా ఆంక్షలు విధించగానే భారత్లోని పలు రిఫైనరీలు అలర్ట్ అయ్యాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోల్ కెమికల్స్, హెచ్పిసిఎల్, మిట్టల్ ఎనర్జీ రిఫైనరీలు వెంటనే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేశాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లాంటి రిఫైనరీలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొంత మేరకు తగ్గించాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం గత సంవత్సరం మొదటి 10 నెలల పాటు పెద్ద మొత్తంలో రష్యా చమురును కొనుగోలు చేసింది. అయితే 2025 నవంబర్ 20 నుంచి అధికారికంగా రష్యా చమురు కొనడం ఆపేసింది. రష్యా చమురు ఎగుమతి కంపెనీలు రోస్ లెఫ్ లుక్ ఆయిల్ పై అమెరికా ఆంక్షలు విధించాక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త అప్డేట్ ఏంటంటే రానున్న కొన్ని రోజుల్లో రష్యా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి దాదాపు 1.5 లాక్ బ్యారెల్ ముడి చమురు అందనుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆపేసే ఛాన్స్ ఉందనేసి అంచనా వేస్తున్నారు. ఒక నయారాకు మినహాయింపు ఇస్తారా అంటే గుజరాత్లోని వాదినార్ కేంద్రంగా పనిచేసే నయారా ఎనర్జీ రిఫైనరీకి రష్యా తప్ప మరో దిక్కు లేదు. నయారాలో 49.13% వాటా రష్యా కంపెనీ రోస్ నెఫ్ట్ చేతిలో ఉంది. ఈ కారణంతో యూరోపియన్ యూనియన్, బ్రిటన్ ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు భయపడి నయారాకు ముడి చమురుకు సప్లై చేసేందుకు ఈ దేశాలు ముందుకు రావడం లేదు. ఈ అనివార్య పరిస్థితుల్లో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు నయారా ఎనర్జీ కొనసాగించాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అమెరికా ఆంక్షలు విధించని రష్యా చమురు ఎగుమతి కంపెనీల నుంచి ఆయిల్ను నయారా కొంటుంది. 2025 డిసెంబర్లో వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాలు జరిపిన చర్చల్లో తమ రిఫైనరీ ప్రస్తావన వచ్చిందని నయారా అధికార వర్గాలు తెలిపాయి. రష్యా చమురు కొనుగోళ్లను ఆపే నిబంధన నుంచి తమ రిఫైనరీకి ప్రత్యేకంగా మినహాయింపు లభిస్తుందని నయారా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. రానున్న కొన్ని వారాల పాటు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలో కొనసాగించేందుకున్న అవకాశాలపై స్పందించేందుకు భారత చమురు శాఖ నిరాకరించింది. ముడి చమురు కొనే విషయంలో నయారా ఎనర్జీకి రష్యా మినహా ప్రత్యామ్నాయ మార్గాలవి లేవనే అంశంపై భారత వాణిజ్య శాఖ కానీ విదేశాంగ శాఖ కానీ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గుముఖం రష్యా కంపెనీలు రోస్ నెఫ్ట్, లుక్ ఆయిల్లపై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాక రష్యా చమురు కొనుగోలును భారత్ గణనీయంగా తగ్గించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 2025 డిసెంబర్లో ప్రతిరోజు సగటున 1.2 మిలియన్ బ్యారెల రష్యా చమురును భారత్ కొనుగోలు చేసింది. అంతకుముందు 2023 మే నెలలో రోజుకు 2.1 మిలియన్ బ్యారెల రష్యా చమురును భారత్ కొనేది. ఇక 2026 జనవరి నెలలో రోజుకు 1 మిలియన్ బ్యారెల కంటే తక్కువ చమురును రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. అమెరికా విధించిన తాజా షరతుల ప్రకారం ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సగానికి సగం భారత్ తగ్గించే సూచనలు ఉన్నాయని 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ 2025 సంవత్సరం చివరి వరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ కొనసాగించింది. సాధారణ కంటే చౌక ధరలకే రష్యా ముడి చమురును భారత్ రిఫైనరీలు కొనుగోలు చేశాయి. కాగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేందుకు భారత్ అంగీకరించిందని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు ప్రతిగా భారత్ వస్తు ఉత్పత్తులపై గతంలో విధించిన 25% సుంకాన్ని రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. మిగిలిన 25% కూడా 18% సుంకాన్ని తగ్గించారు.
అలాగే జూలై వరకు భారత్కు రష్యా చమురు సప్లై కొనసాగవచ్చని కూడా కొందరు నిపుణులు చెప్తున్నారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఫలితంగా వెంటనే రష్యా చమురు సప్లైలో భారత్ ఆపేసే అవకాశాలు లేవు. రానున్న 8 నుంచి 10 వారాల పాటు రష్యా నుంచి భారత్కు ముడి చమురు సప్లై జరిగే ఛాన్స్ ఉంది. ఆ చమురు అందడం భారతదేశ రిఫైనరీ వ్యవస్థకు చాలా కీలకం. భారత రిఫైనరీలకు చాలా చౌకగా రష్యా చమురు లభిస్తుంది. ఈ సంవత్సరం జూలై నెల వరకు రష్యా నుంచి భారత్కు చమురు సప్లైలు నిలకడగానే ఉండొచ్చు. కొంతకాలం పాటు రష్యా చమురు సప్లైలను భారత్ ఆపకపోవచ్చు అని వాణిజ్య వ్యవహారాల కీలక సంస్థ కెప్లర్కు చెందిన నిపుణుడు సుమిత్ రితోలియా అంచనా వేశారు.